మాస్టర్బేషన్ వల్లనే హెయిర్ ఫాల్ అవుతుందని నాకు కన్ఫామ్గా తెలియదు. కాకపోతే నేను ఒకటి తెలుసుకునేది ఏమంటే టీహెచ్టీ ఎక్కువ పెరగడం వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది. టీహెచ్టీ హార్మోను దేంతో తయారవుతుందంటే టెస్టోస్టెరాన్తోనే కలిసి తయారవుతుంది. సరే, టెస్టోస్టెరాన్కి మన మాస్టర్బేషన్కి సంబంధం ఏంటంటే స్పమ్స్ తయారు చేయడానికి. ఈ వీడియోలో నేను నా హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ని ఎట్లా తగ్గించుకున్నాను, నేను చేసిన ప్రాసెస్ అంతా ఏంది, నాకు అసలు ఏమేమి జరిగింది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కొద్దిగా వీడియో లెంతీగా ఉన్నా కూడా మీకు ఒకవేళ రిసీడింగ్ హెయిర్ ఫాల్ ఉంటే ఈ వీడియో ఖచ్చితంగా చూడండి, మొత్తం పూర్తిగా చూడండి, ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. రిసీడింగ్ హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళు ఈ వీడియో చూసి మీకు ఖచ్చితంగా రీగ్రో అవుతుందని నేను చెప్తున్నాను. ఒకవేళ మీకు రిసీడింగ్ హెయిర్ ఫాల్ ఇప్పుడే అయ్యి అంటే 4 months 5 months ఇంకా అట్లానే అవుతుంది, ఇంకా స్టార్టింగ్లోనే ఉందంటే ఇప్పుడు నేను చేసిన విధానం మీరు కూడా చేస్తే మీకు కూడా రీగ్రో కావచ్చు. ఒకవేళ లేదంటే మీకు హెయిర్ ఫాల్ అయిపోయి చాలా 2 years 3 years ఒకవేళ మీకు హెయిర్ ఫాల్ కండిషన్ ఇట్టుంటే నేను చేసినట్టు చేస్తే మీకు రావచ్చు, రాకపోవచ్చు. 50% ఛాన్స్ ఉందన్నమాట. నేను ఏం చేశానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు హెయిర్ ఫాల్ అవుతుందని నాకు ఎట్లా తెలిసిందంటే నాకు తెలియదు. ఫస్ట్ నా ఫ్రెండ్స్ చెప్పినారనమాట, అరే నీకు ఫ్రంట్ నుంచి పోతుందిరా ముందర నుంచి అని చెప్పి. మీకు ఫొటోస్ పెడుతున్నాను చూడండి నా పరిస్థితి ఎట్లున్నదో. ఈ విధంగా ఉండేది నా పరిస్థితి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇంకా నా ఫొటోస్ కూడా పెడతాను. మరి ఇట్లా అయినది నా పరిస్థితి. ఎట్లా అంటే ఇప్పుడు నిద్రపోయి లేచినా కూడా నాకు దిండు మీద హెయిర్ కనిపిస్తున్నది, ఎక్కడ చూసినా కూడా హెయిర్ కనిపిస్తుంది. ఎందుకంటే టెన్షన్ అనమాట. హెయిర్ ఫాల్ అవుతుంది, ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది అని టెన్షన్ ఎందుకంటే హెయిర్ ఫాల్ అవుతుంది కాబట్టి. అట్లున్నది మన పరిస్థితి, అందరి పరిస్థితి అట్లా ఉండేది. ఎవరైనా ఎదురుగా కానిచ్చినప్పుడు ఫస్ట్ మనం వాళ్ళ హెయిర్ని చూస్తాం అనమాట. వీనికి ఇంత బాగుంది హెయిర్ అని ఏదేదో ఊహించుకుంటాం, మనకు ఊడిపోతుంది. నేను కూడా అట్లా ఏదేదో చేసేటండి. సో నేను ఏమేమి చేశానని ఫస్ట్ నుంచి చెప్తాను, మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నేను హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుందని తెలిసిన వెంటనే ఏం చేశానంటే ఫస్ట్ నేను వెళ్ళి గుండు చేయించుకున్నాను అనమాట. హెడ్ షేవ్ చేయించుకోవడం వల్ల లాభాలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు హెయిర్ ఫాల్ అవుతుందని తెలియదు, అసలు కానరాదు. మనకు హెయిర్ ఊడిపోతుందన్న విషయమే కానరాకపోతే మనకు ఒక విధంగా సాటిస్ఫాక్షన్ అనేది వస్తుందంట. హెయిర్ కానరాటం లేదని మనకు స్ట్రెస్ తగ్గిపోతుంది. నాకు గుండు చేయించుకున్నా కూడా నేను ఎక్కడెక్కడైతే చూశానో అక్కడ మళ్ళీ హెయిర్స్ కానిస్తుంది నాకు. దానివల్ల నాకు అర్థమైంది ఏంటంటే ఇది నా హెయిర్ మాత్రమే కాదు, వేరే వాళ్ళ హెయిర్ కూడా నాకు కనిపిస్తుంది. కానీ నాకు హెయిర్ ఫాల్ అవుతుంది కాబట్టి నేను నాదే అనుకుని టెన్షన్ ఎక్కువ పడాను అనమాట. అలా మనం అందరం అట్లనే టెన్షన్ పడతాం. వేరే వాళ్ళ హెయిర్ కూడా చూసి మనకు హెయిర్ ఫాల్ అవుతుంది కాబట్టి మందే అనుకుని టెన్షన్ పడతాం. సో హెడ్ షేవ్ చేయించుకోవడం వల్ల రీగ్రో అయితే కాకపోతే ఉన్న హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది. ఎందుకంటే సైజ్ తగ్గుతుంది కదా, హెయిర్ ఫాల్ తగ్గిపోయి మనకు టెన్షన్ కూడా తగ్గుతుంది, హెయిర్ కానరాదు కాబట్టి. హెడ్ షేవ్ చేయించుకున్న వెంటనే ఇప్పుడు ఎలాగో హెడ్ షేవ్ చేయించుకున్నాం కదా, నాకు డాండ్రఫ్ ఎక్కువ ఉన్నది అనమాట. డాండ్రఫ్ ఉంది కాబట్టి నేను హెడ్ షేవ్ చేయించుకున్న ఫస్ట్ 2 days మాత్రమే, జస్ట్ 2 days. మళ్ళీ డైలీ కాదు, 2 days. అది కూడా ఒకవేళ మార్నింగ్ పట్టిస్తే మార్నింగ్ అంతే, మళ్ళీ 2 times 3 times అట్లా. ఒకవేళ మార్నింగ్ ఒకటే పట్టించేది, ఏది నిమ్మకాయ బాగా పట్టియాలన్నమాట హెడ్ షేవ్ చేయించుకున్న తర్వాత. ఎందుకు పట్టియాలంటే దానివల్ల ఒకవేళ మనకు నవ్వ పెడుతున్నా కానీ తగ్గిపోతుంది, సుండ్రు ఎక్కువ ఉన్నా కూడా తగ్గిపోతుంది. హెడ్ షేవ్ చేయించుకున్న తర్వాత నేను నిమ్మకాయ పట్టించిన అనమాట. నిమ్మకాయ పట్టించిన తర్వాత నేను ఏం చేశానంటే డైలీ రాత్రి నిద్రపోయేటప్పుడు క్యాస్ట్రాల్ ఆయిల్ ఉంటుంది కదా, సమ్మర్ని వేడి చేసి పట్టించాను అనమాట. ఇలా ఎంతవరకు చేశానంటే నా హెయిర్ ఒక సైజు వరకు వచ్చేంత వరకు, అంటే ఇప్పుడు నేను ఫోటో పెడుతున్నాను కదా, ఈ ఫోటోలో ఉన్నంత విధంగా పెరిగేంత వరకు నేను హెయిర్ నైట్ సమ్మర్ హీట్ చేసి పట్టించాను అనమాట. ఆ తర్వాత నేను సమ్మర్ పట్టియలేదు, ఎందుకంటే సమ్మర్ చాలా జిగటిగా ఉంటుంది కాబట్టి. ఆ జిగటితనానికి నేను ఎక్కువ పట్టించే కొద్దీ ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట హెయిర్ ఫాల్. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే సమ్మర్తో పాటు కోకోనట్ ఆయిల్ ఇంకా EVN 400 అని చెప్పి దొరుకుతుంది కదా, ఆ 3 మిక్స్ చేసి హీట్ చేసి అప్లై చేశాను. అప్పటి నుంచి తర్వాత ఈ 3 అప్లై చేశాను అనమాట. మీకు ఆయిల్ గురించి సపరేట్ వీడియో కూడా చేశాను నేను, అది కూడా చూసేయండి. సరే, మనం హెడ్ షేవ్ చేయించుకున్న తర్వాత నుంచి నేను డైట్ అనేది పాటించాను అనమాట. డైట్ ఏంటంటే మార్నింగ్ లేవగానే ఫస్ట్ వాటర్ తాగాలన్నమాట. 1 లీటర్ అన్నా 1 లీటర్ వాటర్ తాగాలన్నమాట. తాగిన తర్వాత మనం ఏదో ఒకటి ఎక్సర్సైజ్, రన్నింగ్, జాగింగ్ ఏదో ఒకటి ఖచ్చితంగా చేయాలి. ఎందుకు చేయాలి అంటే బ్లడ్ సర్క్యులేషన్ పెరగడం కోసం చేయాలి. బ్లడ్ సర్క్యులేషన్ పెరిగితే ఏమవుతుందంటే మన హెడ్ వరకు బ్లడ్ చేరుతుంది కదా, దాని యొక్క న్యూట్రియన్స్ బ్లడ్ హెయిర్కి అందితే అవి ఉండేది. సో బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ చేయడం కోసం మనం ఎక్సర్సైజ్ ఏదైనా కానీ రన్నింగ్ కానీ జాగింగ్ కానీ ఏదో ఒకటి చేయాలి. హెయిర్ ఫాల్ అయ్యే వాళ్ళకి ఖచ్చితంగా అయితే చేయాలి, చేయకపోతే మనం ఏం చేయలేం. దాంతోపాటు నేను బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ చేయడం కోసం డర్మా రోలర్ కూడా యూజ్ చేశాను అనమాట. డర్మా రోలర్ ఏమంటే 50% మాత్రమే పనిచేసింది, కానీ మనం ఎక్సర్సైజ్ చేసినామంటే ఖచ్చితంగా బ్లడ్ సర్క్యులేషన్. ఈ ఎక్సర్సైజ్లో ఖచ్చితంగా బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ చేసే యోగిక్ పొజిషన్ ఉన్నాయి. అవి నేను ఫోటోలు పెడతాను చూడండి. హెడ్ స్టాండ్ అంట, హ్యాండ్ స్టాండ్ అంట, అట్లా కొన్ని యోగాలు ఉన్నాయన్నమాట. అవి ఎక్కువ చేస్తే కొద్దిగా మేలు. దాంతోపాటు బాలయం కూడా చేశాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు టెన్షన్ అట్లాంటిది తొందరగా పోతున్నాయి కదా, అవన్నీ చేశాను నేను. బాలయం కూడా చేశాను.
ఇది చేసేది అయితే ఇది. తర్వాత డైట్ గురించి చెప్పాలంటే, డైట్ నేను చెప్పాను కదా, ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే వాటర్ తాగాలి. వాటర్ తాగిన తర్వాత ఎక్సర్సైజ్ ఇచ్చిన తర్వాత మంగడుకోయిన తర్వాత ఎంటీ స్టమక్ కరేపాకు తినాలి. ఎంటీ స్టమక్ డైలీ 4 months నేను డైలీ తిన్నాను అనమాట కరేపాకు. నేను ఎక్కడికైనా వెళ్ళినా కూడా కరేపాకుని తీసుకుని పోయింటి. అట్లా 4 months 5 months వరకు డైలీ కరేపాకు తిన్నాను అనమాట. ఎంటీ స్టమక్ కరేపాకు తినడం వల్ల హెయిర్కి చాలా మంచిది. నేను ఎందుకంటే తిన్నాను కాబట్టి చెప్తున్నా. కరేపాకు తిన్నాను. ఇప్పుడు మధ్యాహ్నం వచ్చేసి నార్మల్గా ఇంట్లో చేసే ఫుడ్ చేశాను, కాకపోతే ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోవాలన్నమాట. ఫిష్ కానీ, చికెన్ కానీ, ఎగ్స్ కానీ. ప్రోటీన్ వల్ల హెయిర్కి మంచిది, ఎందుకంటే ప్రోటీన్తోనే మేడప్ అయి ఉంటుందని చాలా వింటాం. అది ఆ తర్వాత మళ్ళీ ఈవినింగ్ కూడా మనం ఇంట్లో చేసిన ఫుడ్ తీసుకోవచ్చు. కాకపోతే ఈవినింగ్ ఏదో ఒకటి ఫ్రూట్స్ కానీ లేకుంటే వెజిటేబుల్స్ కానీ. నేను సపరేట్గా డైట్ గురించి ఒక వీడియో చేశాను. నేను ఏమేమి డైట్ తీసుకున్నానని చెప్పి ఆ వీడియో కూడా చేశాను. డైట్ అయితే పాటించాను అనమాట. దాంతోపాటు నేను బ్యాడ్ హ్యాబిట్ అనేది వదిలేసాను. బ్యాడ్ హ్యాబిట్ ఏదంటే మాస్టర్బేషన్ అనమాట. నేను ఎందుకు వదిలేసానంటే, మాస్టర్బేషన్ వల్లనే హెయిర్ ఫాల్ అవుతుందని నాకు కన్ఫామ్గా తెలియదు. కాకపోతే నేను ఒకటి తెలుసుకునేది ఏమంటే, టీహెచ్టీ ఎక్కువ పెరగడం వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది. టీహెచ్టీ హార్మోను దేంతో తయారవుతుందంటే టెస్టోస్టెరోన్తోనే కలిసి తయారవుతుంది. సరే, టెస్టోస్టెరోన్కి మన మాస్టర్బేషన్కి సంబంధం ఏంటంటే